విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో అంటే స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి అసలు కారణాలు మాత్రం ఇది ప్రైవేటీకరణ చేసేటటువంటి భాగంలో ఉద్యోగుల్ని తీసేసినటువంటి క్రమంలో, సరిగ్గా దాని నిర్వహణ చేయనటువంటి క్రమంలో జరిగినటువంటిది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. ఎందుకనంటే మొత్తం మీరు ఇది మ్యాటర్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఉక్కులో ఉపద్రవం, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, భారీ పేలుడుతో ఎగిసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం, 1540 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడటంతో బొగ్గుల్లా మారిన మృతదేహాలు, 8 మంది కార్మికుల మరణం, 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి, దుర్మరణం 8 మంది కార్మికులు, మరో 6గురికి తీవ్ర గాయాలు, వాళ్ళు కూడా చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిర్వహణలో నిర్లక్ష్యం. ప్రమాదం జరగొచ్చని హెచ్చరికలు పెడచెవిని పెట్టినటువంటి యాజమాన్యం, ఉద్యోగులు కార్మికుల సూచనలు పట్టించుకొని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కొంత నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వటం, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదాలు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. పార్టులుగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. 34 విభాగాలని ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు. అది కూడా పార్టులుగా చేసేసి చివరికి పూర్తిగా అన్ని రకాల పార్టులు అంటే దాన్ని ఒక 40 పార్ట్లో 50 పార్ట్లుగా డివైడ్ చేసి పార్టులుగా ప్రైవేటీకరణకి ఇవ్వబోతున్నారని చెప్పి మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. అదే ఈ ప్రమాదానికి కూడా కారణం. ఇక్కడ రాశారు, ఇది ఆంధ్రజ్యోతి. కొంత నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలకే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్లాంట్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని ఏడాది కాలంగా ఉద్యోగులు కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అడపాదడపా చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ముడి పదార్థాలకు నిధులు అందుబాటులో లేక ఉత్పత్తి తగ్గించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు సాయం చేయడంతో మళ్ళీ ఊపిరి పోసుకుందని అనుకున్నారు. అయినా ఉద్యోగులకి జీతం బకాయిలు అలానే ఉన్నాయి. ఈ నిధుల్లేమి వల్ల ప్లాంట్ నిర్వహణ యాజమాన్యం పక్కన పెట్టింది. సముద్ర తీరానున్న స్టీల్ ప్లాంట్ కావడంతో యంత్ర పరికరాలన్నిటికీ ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలి. వీటిని గతంలో కాంట్రాక్ట్ కార్మికులు చేసేవారు. ఇంతకుముందు పనిచేసిన సీఎండీ ఏకే సక్సేనా ఒకేసారి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేశారు. దీంతో నిర్వహణ పనులు మూలన పడ్డాయి. కొన్ని విభాగాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పారు. అనుభవం లేని వారికి తక్కువ వేతనాలకి పెట్టడంతో పూర్తి స్థాయిలో పనులు జరగటం లేదు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు అనేది ఇంతకంటే ఏమన్నా ఉదాహరణ కావాలా? అలానే చూస్తే ఈనాడులో కూడా నిర్వహణలో నిర్లక్ష్యమే శాపమయ్యింది అని చెప్పి వాళ్ళు కూడా హెడ్డింగ్ పెట్టి రాయాల్సినటువంటి పరిస్థితి. 30 ఏళ్ళుగా అవే బ్యాటరీలు వాడుతుంటాం గమనార్హం. కేంద్రం సాయం కింద 11,400 కోట్లు అందించినా అందులో నిర్వహణకు విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదని ఆరోపణలున్నాయి. అవన్నీ దాని అప్పులు తీర్చడానికి. ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ చేసేటప్పుడు దీని మీద అప్పులేమి లేకపోతే కొనుక్కునేవాడు ఎవడైతే ప్రైవేట్ ఆడున్నాడో వాడికి భారం పడదు కదా. అంటే ఎంత దుర్మార్గంగా వరుస్తున్నారు చూడండి. 20 మంది అక్కడ పనిచేయాల్సిన చోట కేవలం 12 మందే ఉన్నారంట. అది కూడా సెలవుల్లో ఉంటే ఆ సంఖ్య మరింత తగ్గేది. అదేవిధంగా గతంలో ప్లాంట్లో ఒప్పంద కార్మికులు 15,000 మంది ఉండేవారు. ప్రస్తుతం 7,500 మందే ఉన్నారు. కొన్ని నెలల క్రితం నిష్ణాతులైన 6,000 మందిని తొలగించారు. శాశ్వత ఉద్యోగులు 8,800 మందికి తగ్గిపోయారు. ఇప్పటికే స్వచ్ఛంద పరివర్తన పేరుతో విఆర్ఎస్ పేరుతో 2,000 మందిని తొలగించారు. ఇది మన ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు దుస్థితి. ఈరోజు 8 మంది కార్మికుల మరణానికి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. ఎందుకంటే మీరు ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా, పార్టులుగా ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా, ఉద్యోగస్తులు తొలగించడంలో భాగంగా, ఏదైతే దాని నిర్వహణ సరిగ్గా చేయకుండా ఉండటంలో భాగంగా, అది ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడంలో భాగంగా జరిగినటువంటి హత్యలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినవి ప్రభుత్వ హత్యలు. ప్రైవేటు పరం చేయడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్ణయించుకోవడం వల్ల జరిగినటువంటి హత్యలు అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇకనైనా ప్రైవేటీకరణ ఆపి ఇలాంటి హత్యలు జరగకుండా చూడమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీసం మానవతా దృక్పథం ఆలోచించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం.